హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రేడర్ హంటర్. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, పొద్దున మనం ఇచ్చిన లెవెల్స్ ఎలా పనిచేసినవి ఏంటన్నది ఒకసారి క్లియర్గా మాట్లాడుకుందాం. ఇదిగోండి, మార్కెట్ ఇవాళ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. మార్కెట్ ఇదంతా జరిగింది, లాస్ట్లో మంచి మూవ్ ఇచ్చింది. ఓకే, మార్కెట్ చూడండి, గ్యాప్ అప్ పోయింది, మళ్ళీ కిందకు వచ్చింది, పెరిగింది, మళ్ళీ పడింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ పడింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ పడింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ పడింది. ఇందులో మీరు చూడండి క్లియర్గా, ఇక్కడ ఆగింది మార్కెట్, ఇక్కడ ఆగింది, ఇక్కడ ఆగింది, ఇక్కడ ఆగింది, ఇక్కడ ఆగింది, ఇక్కడ ఆగింది, మళ్ళీ ఇక్కడ ఆగింది, ఇక్కడ ఆగింది, మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆగింది. ఓకేనా? మార్కెట్లో ఇవాళ జరిగింది ప్రతిదీ మీకు నేను ఉదయం ఇచ్చిన లెవెల్స్లో మీకు చూపిస్తాను. నేను మార్నింగ్ 9:20 9:25కి లెవెల్స్ అనేవి అప్లోడ్ చేశాం. అవి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, నేను మార్నింగ్ మీకు ఇచ్చింది ఈ గ్రీన్ లైను, ఈ రెడ్ లైను. ఇది బయింగ్ జోన్ అని మీకు గ్రీన్ లైన్ ఇచ్చా. ఓకేనండి? ఈ గ్రీన్ లైన్ అనేది బయింగ్ జోన్, ఈ రెడ్ లైన్ అనేది పిగి సైడ్ అని మనం రెడ్ లైన్ పెట్టేసి వదిలేసా. కింద టార్గెట్స్ నేను ఏమి ఇవ్వాల, ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్ ఎటు వెళ్తుందో మనకి తెలుస్తుంది కాబట్టి క్లియర్గా నేను ఈ పైనవే ఇచ్చా. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు మీరు మార్కెట్లో అని. నిన్న లెవెల్స్ ఇస్తే ఏంటి అన్ని ఇచ్చారేంటి అంటున్నారు, అందుకని ఈ కింద లెవెల్స్ ఏమి ఇవ్వలేదు మీకు. ఓన్లీ రెడ్ లెవెల్ ఇచ్చాను, బయింగ్ జోన్ అని ఇది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అని టార్గెట్స్ ఇచ్చాను. మార్కెట్ ఓపెన్ అయింది, మన రెడ్ లైన్ దగ్గరికి వచ్చి మళ్ళీ బయింగ్ లైన్కి వచ్చింది. ఈ బయింగ్ దగ్గరికి ప్రైస్ ఎప్పుడైతే పైన క్లోజ్ అవుతుందో మనం ఎంట్రీ పెట్టుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళింది? ఈ ఎల్లో లైన్ ఏంటంటే డే హై. ఈ లైన్ నేను మీకు ఇవ్వలేదు, నేను డైరెక్ట్గా టార్గెట్ ఇచ్చా. ఓకేనా? మీరు ఇక్కడ ఎంట్రీ పెడితే ఈజీగా మీకు 20 పాయింట్లు 30 పాయింట్లు ఇక్కడ వరకు. మళ్ళీ సెకండ్ సైడ్, మళ్ళీ కిందకు వచ్చి సెకండ్ టైం మళ్ళీ అక్కడే బయింగ్ జోన్, మళ్ళీ టార్గెట్, మళ్ళీ క్యాండిల్ బయింగ్ జోన్కి వచ్చింది, మళ్ళీ ఎంట్రీ, మళ్ళీ ఇక్కడికి టార్గెట్. ఎన్నిసార్లు 3 సార్లు రిజెక్ట్ అయింది. 4వసారి ఎక్కడికి వచ్చింది? మళ్ళీ మన రెడ్ లైన్కి వచ్చింది. ఫస్ట్ టైం ఎక్కడికి వచ్చింది? మన రెడ్ లైన్కి వచ్చింది. మార్కెట్ ఎన్నిసార్లు ఇలా పైకి కిందకి మూవ్ అయినా మన ప్రైజెస్ని బేస్ చేసుకుని నడవాలి. చూడండి, ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి రివర్స్ అయ్యి గ్రీన్ లైన్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది మన ఎంట్రీ. ఇది చూడండి, నేను ఇచ్చిన టార్గెట్, ఫస్ట్ టార్గెట్ ఎగ్జాక్ట్గా సెకండ్ టార్గెట్ టచ్ చేసి కిందకు వచ్చింది మార్కెట్. ఎక్కడికి వచ్చి ఆగింది? మళ్ళీ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి మళ్ళీ ఈ లైన్, మన లైన్ దగ్గరికి వచ్చి ఆగింది. ఎంత ఎగ్జాక్ట్గా మన ప్రైజెస్ అనేవి పనిచేస్తాయి. ఈ గ్రీన్ లైన్ దగ్గర మన క్రూషియల్ పాయింట్ కూడా ఉంది. ఈ గ్రీన్ లైన్ దగ్గర మన క్రూషియల్ పాయింట్ కూడా వచ్చింది. అంటే ఇప్పుడు అది ఇది రెండు లైన్ మీకు కన్ఫ్యూజ్ అవుతుందని ఆ లైన్ ఆపాను. ఈ గ్రీన్ కనబడతలా, ఆ క్రూషియల్ లైన్ కనబడుతుంది. అది ఎల్లో కలర్లో ఉండడం, పైది కిందది ఎల్లో కలర్లో ఉండడం వల్ల మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఆపాను. ఓకేనండి? ఇది ఎంత ఎగ్జాక్ట్గా మన లెవెల్స్ అనేవి పనిచేస్తాయి. బయింగ్ జోన్ ఇచ్చాను, బయింగ్ జోన్ కానించే మార్కెట్ ఎంత ర్యాలీ జరిగిందో చూడండి. ఇంచుమించు 150 పాయింట్లు పైనే, ఎక్కడికి ఎంత ఎగ్జాక్ట్గా మీకు ఈ ట్రేడ్స్ అనేవి మన దాంట్లో ఉంటాయి. దీంట్లో పాటు మనకి మార్కెట్ ఇలా పడుతుంది పెరుగుతుంది, పడుతుంది పెరుగుతుంది మీకు చూపిస్తాను. ఒకసారి కనబడిందండి మార్కెట్లో బయింగ్ ప్రెజర్. ఓకేనా? బయింగ్ ప్రెజర్ ఉంది మీకు, మొత్తం క్యాండిల్స్ చూడండి. ఓకేనా? ఓకే, బయింగ్ ప్రెజర్ మనంత క్లియర్గా కనబడుతున్నప్పుడు బై జోన్ దగ్గరికి వచ్చినప్పుడు అలా బై చేసుకుంటే పైన ఉన్న టార్గెట్ మన టార్గెట్, ఇక్కడ బై జోను పైన ఉన్న టార్గెట్, మళ్ళీ బయింగ్ జోను, మళ్ళీ పైన ఉన్న టార్గెట్, మళ్ళీ బయింగ్ జోను, పైన ఉన్నది టార్గెట్, మళ్ళీ బయింగ్ జోను, ఇంకా ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్. అంటే మార్కెట్లో అంతసేపు సస్టైన్ అయినా సరే మనం ప్రాఫిటబుల్గా ఉండడానికి ఉపయోగపడే ఈ లైన్స్ ఏముండే లైవ్లో చూపించండి. అది ఈ మార్నింగ్ నేను ఇచ్చాను ఈ లెవెల్స్. ఎగ్జాక్ట్గా ఆ ప్రైజ్ని టచ్ చేసే మార్కెట్ మూవ్ అనేది అయ్యింది. ఓకేనండి? స్టాక్ మార్కెట్లో డిఫరెంట్ సబ్జెక్టు, మార్కెట్ డైరెక్షను ఎక్కడ గుద్ది ఎక్కడికి వెళ్తుంది, ప్రతి మూవ్ కూడా పట్టుకుంటామని మనం చెప్తాం. ఇది మీ కళ్ళ ముందు లైవ్లో ఇవాళ ఉదయం నేను ఒకసారి నా ఛానల్లో విజిట్ చేస్తే
మీకు షార్ట్లో మార్నింగే నేను అప్లోడ్ చేశాను, 9:20-25కి అప్లోడ్ చేశాం. ఇప్పుడు మళ్ళీ నేను మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తున్నా. ఎగ్జాక్ట్గా ఆ ప్రైజెస్ చూసిన వాళ్ళు ఉన్నారు, డ్రా చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. డ్రా చేసుకున్న వాళ్ళు అయితే అబ్జర్వ్ చేయండి ఎగ్జాక్ట్గా జరిగిందా లేదా. ఇదిగోండి బయింగ్ జోన్ పైన ఉన్నదే టార్గెట్, మళ్ళీ బయింగ్ జోన్ పైన ఉన్నదే టార్గెట్, మళ్ళీ బయింగ్ జోన్ పైన ఉన్నదే టార్గెట్. ఎక్కడికి తక్కువ పాయింట్లు ఏమి ఉండదండి. 24,591 బయింగ్ ప్రైజ్, 651 పై టార్గెట్. అంటే ఎన్ని పాయింట్లు ఉంది చూడండి, ఎక్కడికి 91, 51 అంటే ఇంచుమించు 60 పాయింట్లు మీకు అక్కడికి ఇండెక్స్లో ఉంది. అంటే ఆప్షన్లో ఈజీగా 20-30 పాయింట్లు మీకు మీరు తీసుకున్న స్ట్రైక్ని బట్టి మూవ్ అవుతుంది. ఓకేనండి, ఇలా ఈజీగా బయింగ్ మనకి మనం ఇలా వాళ్ళ పిఈ సైడ్ మనం లెవెల్స్ ఇవ్వాల. కానీ మన దాంట్లో వన్స్ మనకి ఈ రెడ్ లైన్ కింద క్లోజ్ అయితే కనుక క్యాండిల్ మనకి సెల్లింగ్ ఎంట్రీస్ వస్తాయి. కింద టార్గెట్స్ ఇదిగోండి కనబడుతున్నాయా, వీటి మధ్యలో ఇంకో 2 లైన్స్ ఉంటాయి, అవి నేను ఆపాను. దాంట్లో క్రూషియల్ పాయింట్ కూడా ఉంటుంది. ఇంత ఎగ్జాక్ట్ లెవెల్స్ అనమాట. ఈ దీంట్లో మనకి మన ఇండికేటర్లో ఈ గ్రీన్ లైన్ అనేది హెచ్ అని కనబడుతుంది, ఈ రెడ్ లైన్ అనేది ఎల్ అని కనబడుతుంది. హెచ్ అంటే ఇంకా అక్కడి నుంచి మనం ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత క్యాండిల్ చూడండి, కాసేపు మార్కెట్ 4-5 క్యాండిల్ సస్టైన్ అయింది. ఎగ్జాక్ట్గా మన లైన్స్ మధ్యనే సస్టైన్ అయింది. దీన్ని టచ్ చేసి రివర్స్ అయ్యి మంచి క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది, 60 పాయింట్లు మూవ్ అయింది. మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ ఎగ్జాక్ట్గా పైన క్లోజ్ అయింది, 60 పాయింట్లు పైన మూవ్ అయింది. ఇది పై దాకా వెళ్ళింది, కానీ విక్స్ పైకి బాడీ వచ్చి మళ్ళీ మన ప్రైస్ కింద క్లోజ్ అయిపోయింది. అంటే మార్కెట్ పైకి వెళ్తలేదని మీకు అర్థమైపోతుంది ఇక్కడే. మళ్ళీ వన్స్ మళ్ళీ 3 సార్లు, 4వసారి మీకు ఎగ్జాక్ట్గా మీకు ఇక్కడ క్లోజ్ అయింది. మార్కెట్లో మంచి ర్యాలీ మనకి టార్గెట్స్ అనేవి. ఈ టార్గెట్స్ కూడా ఎగ్జాక్ట్గా టార్గెట్స్ చూడండి, మనం ఇచ్చిన టార్గెట్స్ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మార్కెట్ అక్కడి నుంచే రివర్స్ అయ్యి మళ్ళీ మనం ఇచ్చిన లైన్ దగ్గరే మార్కెట్ ఆగింది. అంటే ప్రతిలో మార్కెట్లో వాళ్ళు ఎన్ని పైకి కిందకి మూవ్ జరిగినాయో ప్రతి మూవ్ దగ్గర మన లైన్ ఉంది. ఇది నేను పొద్దున్నే మీకు పెట్టాను, ఇది నేను మీకు పొద్దున్నే మార్నింగ్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశా, డ్రా చేసి చూసుకోండి అని. దీని దాని మీద ప్రాక్టీస్ చేస్తే మీ విన్నింగ్ రేట్ 100% అనేది ఇంప్రూవ్ అవ్వడానికి పక్కా ఉంటుంది. మార్కెట్ మనం కన్ఫ్యూజ్ చేయకుండా మార్కెట్ డైరెక్షన్ పట్టుకొని ఇంత క్లియర్గా మీకు ఇది చూడండి కనబడిందా. టోటల్ బయింగ్ ప్రెజర్, లిక్విడిటీ కోసం మార్కెట్ ఇక్కడ చాలాసేపు ఉంచి తీసుకొని వెళ్ళాడు మార్కెట్లో. అది ఎక్కడి నుంచి ఇన్ని మూలు వచ్చినా సరే ఒక్కటి క్యాండిల్ కూడా మన రెడ్ లైన్ కింద మనం పెట్టిన ఈ రెడ్ లైన్ కింద అనేది మార్కెట్ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితే ఏం జరుగుద్దో మళ్ళీ మనకు తెలుసు, నెక్స్ట్ ఏముంది అన్నది. ఓకేనండి, క్రూషియల్ పాయింట్ పైన ఉంటే మార్కెట్ మనం ఏమనుకున్నాం, సిఏ ట్రెండ్ అనుకున్నాం. క్రూషియల్ పాయింట్ పైన మనకి ఈ ఎల్లో లైన్ అనేది ఉంది, హై. ఈ హైని చాలాసేపు బ్రేక్ చేయడానికి చాలాసేపు మార్కెట్ ఇబ్బంది పడింది. కానీ వన్స్ మళ్ళీ వచ్చి రెడ్ లైన్ టచ్ చేసుకొని ఇంకెళ్ళిన తర్వాత మధ్యాహ్నం మంచి టైంలో, ఈ టైంలో మార్కెట్లో ఎంతసేపు చూసి చిరాకు వచ్చి కొంతమంది సైడ్ అయిపోతారు. ఇక్కడ మంచి మూవ్ తీసుకెళ్ళిపోయాడు మధ్యాహ్నం 2:40 కాడ నుంచి. ఓకేనండి, వీడియో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మన ఇండికేటర్ కావాలి, మనం ఇంకో విషయం, చాలామంది ఈ ఇండికేటర్ చూపించగానే దీన్ని ఇక్కడ ట్రెజర్ హంటర్ అని కనపడంగానే ట్రేడింగ్ వ్యూలో వెళ్ళి ఎతుకుతున్నారు. ఏమంటే ట్రేడింగ్ వ్యూలో ఇది ఉండదు, ఏ బ్రోకరేజ్లో ఇండికేటర్ ఉండదు. ఎందుకంటే ఇది నేను ఓన్గా బిల్డ్ చేసుకున్న ఇండికేటరు. ఓకేనండి, ఇది నేను ఓన్గా బిల్డ్ చేసుకున్న సబ్జెక్టు. టోటల్ మార్కెట్ డైరెక్షన్ పట్టుకోవడం, మనం ట్రేడ్స్ ఎక్కడ ఎంట్రీ అవ్వాలి ఎగ్జిట్ అవ్వాలన్నది టోటల్ మన సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ అంతా నేను తయారు చేసుకున్న సబ్జెక్టు. ఈ ఇండికేటర్లు బయట ఎక్కడ దొరకవు. వన్స్ ఈ సబ్జెక్ట్ కావాలి, ఇండికేటర్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో మమ్మల్ని సంప్రదించండి. ఓకేనండి, సబ్జెక్ట్ నేర్పుతాను, ఇండికేటర్ లైఫ్ లాంగ్ ఇస్తాను. ఆ క్రూషియల్ పాయింట్ ఎలా వాడాలి, మన ఎంట్రీ పాయింట్స్ ఎలాగా, ఈ మార్కెట్ దేని బేస్ చేసుకొని నడుస్తుంది అని ప్రతి ఒక్క సబ్జెక్టు వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని మీద ప్రాక్టీస్ చేస్తే లైఫ్ లాంగ్ ఒకటే సబ్జెక్ట్ మీరు ఇండెక్స్ కానీ, నిఫ్టీ 50 ఇండెక్స్ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఆప్షన్స్ కానీ ఏదైనా సరే క్లియర్గా మీరు
ట్రేడింగ్ చేసుకోవచ్చు. స్టాక్స్లో కూడా పనిచేస్తుంది, కమోడిటీస్ పనిచేస్తుంది, గోల్డ్లో కూడా మనకి లెవెల్స్ అనేవి వస్తాయి, క్రూడ్ ఆయిల్లో కూడా వస్తాయి. ఎగ్జాక్ట్గా అట్లా బయింగ్ జోను, సెల్లింగ్ జోను, టార్గెట్స్, సెల్లింగ్ జోన్ టార్గెట్స్, బయింగ్ జోన్ టార్గెట్స్ అంతే. ఇది ఇక్కడ నుంచి బయింగ్ జోన్ అండి, ఇది ఇక్కడ నుంచి సెల్లింగ్ జోన్ అండి. బయింగ్ జోన్ టార్గెట్స్ ఏమున్నాయి, సెల్లింగ్ జోన్ టార్గెట్స్ ఏమున్నాయి అంతే. ఓకేనండి. దీన్ని బేస్ చేసుకొని మార్కెట్ మీద మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇదే టైప్లో మార్కెట్లో నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది అని కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి సబ్జెక్ట్ అనేది నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మొత్తం మార్కెట్లో అందరూ ఇప్పుడు మీకు రకరకాల ఇవి చెప్పిన కన్ఫ్యూజ్ చేస్తారు, క్యాండిల్స్ అని. మా సబ్జెక్ట్ మొదటి నుంచి మొదలెడతారు, అదేమి ఇప్పుడు అవ్వదు. కరెక్ట్గా మనం ఎక్కడ ఎంట్రీ అవ్వాలో మనకు తెలుసుకోవాలి. క్యాండిల్ క్లోజింగ్ ఇప్పుడు చూడండి, ఈ గ్రీన్ లైన్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది. మీరు ఎకనామిక్ క్యాండిల్ అయినా నార్మల్ క్యాండిల్ అయినా సిచ్యువేషన్ ఇదే. ఓకేనండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనకి ఇండెక్స్లో ప్రైజ్ ఏదైతే ఉందో నార్మల్ క్యాండిల్స్ అయినా ఎకనామిక్ క్యాండిల్ ప్రైజ్ ఇదే. 24,591 మన బయింగ్ ప్రైజ్. దానిపైన క్యాండిల్ క్లోజ్ అవ్వగానే మన ఎంట్రీ. ఇక్కడికి టార్గెట్, నెక్స్ట్ టార్గెట్ 652, 60 పాయింట్లు ఉంది. 3 సార్లు, 1, 2, 3, 4 బ్లాస్ట్. ఓకేనండి. ఇందులో మీకు క్లియర్గా కనబడడానికి బయింగ్ ప్రెజర్ అంటే మీరు పుట్ సైడ్ అనేది మీ ఎంట్రీ ఉండదు. బయింగ్లో కూడా మీ ఎంట్రీ ఎక్కడ, మీ ఎంట్రీ గ్రీన్ లైన్ పైన, మీ టార్గెట్ పైన ఉన్న లైను, అది దాటితే దానిపైన ఉన్న లైను, అది దాటితే దానిపైన ఉన్న లైను. ఓకేనండి. ఎంత ఎగ్జాక్ట్గా మీకు ప్రతి మూవ్ కూడా, ఇవాళ మార్కెట్లో పైకి కిందకి ఎన్ని మూవ్లు జరిగిందో, మార్కెట్ ఎంతసేపు డ్యాన్స్ ఆడిచ్చినా మన ప్రైజెస్ని టచ్ చేసుకుని మార్కెట్ నడవాలి. ఈ ప్రైజెస్ అనేవి నేను మార్కెట్ జరిగిపోయిన తర్వాత గీతలు గీసినవి కావు. పొద్దున మార్కెట్లో రన్నింగ్లో ఉండగా 920కి మీకు నేను ఈ లెవెల్స్ అనేవి ఇచ్చాను. ఈ లెవెల్స్ అనేవి 920కే నాకు వచ్చేస్తాయి మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే. ఓకేనండి. పోయిందా, వస్తుంది. ఓకే, అది. ఓకేనండి. వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి. సబ్జెక్ట్కి ఇంట్రెస్ట్ ఉంటే, నేర్చుకోవాలనుకుంటే, మంచి సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ మటుకి ఇండికేటర్ కోసం సంప్రదించండి. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.